పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పాటుపడాలని కోరుకుంటూ సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని సంజీవనగర్ ప్రాంతంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో అలాగే దేశాభివృద్ధికి పంచరత్నాల అమలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, సమాజ క్షేమానికి తోడ్పడే ఈ పంచరత్నాల అమలు కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గతంలో క్రియేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి కార్యక్రమాల కోసం పోరాడి సాధించడం జరిగిందని, ప్రజల సహకారంతో సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచరత్నాల అమలు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మరొక షాపులు ఉంటాయండో కానీ ఈరోజే మూడనే అందరికీ నమస్కారం. మనల్ని మనం మార్చుకుందాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ క్షేమానికి తోడ్పడే పంచరత్నాలలో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, పర్యావరణ పరిరక్షణ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. పంచరత్నాలు అమలు చేస్తే ప్రజలకు ఎంత ఉపయోగకరమో ప్రజలను చైతన్యవంతం చేయడానికి 36వ వార్డులో ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నాము. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించే సంపాదనలో అధిక భాగం విద్యా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. అలాగే దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించే సంపాదన సరిపోక అప్పులు చేసి మరీ వీటి మీద ఖర్చు చేస్తున్నారు. కనుక ప్రభుత్వం అందరి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే చాలామంది జీవితాలలో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. అలాగే మనం చూసినట్లయితే రైతులు దేశానికి వెన్నెముక అని చెప్తున్నాయి ప్రభుత్వాలు. కానీ రైతుల పరంగా చూస్తే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కనుక అలాగే దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు 4 మెతుకుల అన్నం కూడా దొరకడం లేదు. కనుక ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. రైతులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో, విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము మీకు తెలియజేస్తాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్
ఆర్చ్ దగ్గర నంద్యాల. ఫోన్ 08514 222 344.